సార్ మనం చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు ఏపీలో హాట్ సీన్ ఏంటంటే వైనాట్ 175 ఏమో జగన్ అంటున్నాడు సార్, కుప్పంలో కూడా గెలుస్తాం అంటున్నాడు ఆయన. ఈయనేమో వైనాట్ పులివెందులు అంటున్నాడు. అసలు కుప్పంలో ఏం జరుగుతుంది సార్ రాజకీయం? కుప్పంలో జనసేన పార్టీ మన వైసీపీ పార్టీ విపరీతంగా ప్రయత్నాలు చేసింది. వాళ్ళకి వాటర్ లేకపోతే వాటర్ ఏదో సప్లై చేసిన ఇవన్నీ చేసింది. అక్కడ ఎమ్మెల్సీ భరత్ అతను కొంచెం బాగా తమిళ్ మాట్లాడే భాష వచ్చంట బేసికల్గా. ఎందుకంటే అది ఎక్కువ తమిళియన్ బార్డర్ కాబట్టి తమిళ్ స్పీకింగ్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది అక్కడ. అయితే ఇప్పుడు బేసికల్గా చంద్రబాబుని కుప్పంలో ఇరికిద్దామని చెప్పని ప్రయత్నం అయితే భయంకరంగా చేస్తున్నాడు జగన్ నాకు తెలిసి. సో అందుకనే ఇంటింటికి ఏనాడు చేయని ప్రచారం ఇంటింటికి తిరుగుతున్నాడు చంద్రబాబు. ఎందుకని చెప్పారంటే ఆయనకి తెలిసిపోయినట్టుంది ఎర్త్ పెట్టేశాడని చెప్పి. సో ఆయన్ని కుప్పంలోనే ఓడిచ్చేసి చంద్రబాబుని కంప్లీట్గా పెడదామని చెప్పని జగన్ ప్లాన్ చేస్తున్నాడు. ఎవరి స్కెచ్ వాళ్ళకు ఉంటుంది కదా. సో ఈ చంద్రబాబు కూడా ఏంటంటే ఈ బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు కానీ ఆయన కింద జనాలు మాత్రం ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేయట్లా. అంటే బీజేపీకి సపోర్ట్ చేయండి అని వాళ్ళ కార్యవర్గాలు ఎవరు కూడా బీజేపీ తోటి పొత్తుని సమర్థించట్లా. ఎందుకంటే రాధాకృష్ణ కూడా చేయట్లేదు. రాధాకృష్ణ కూడా యాంటీగా మాట్లాడుతున్నాడు. ఇంక్లూడింగ్ వీళ్ళ సంగతి వదిలిపెట్టింది. ఫస్ట్ చంద్రబాబు బీజేపీకి ఇచ్చిన సీట్లు, వాళ్ళు అడిగిన సీట్లలో బీజేపీకి చెప్పకుండా 3 క్యాండిడేట్లని బీజేపీకి ఇచ్చిన రిక్వెస్ట్ చేసిన సీట్లలో క్యాండిడేట్లను డిక్లేర్ చేశాడు. విజయనగరము, నర్సాపురము, ఇట్లా హిందూపురం, ఇట్లా వీటిలన్నిటి వాళ్ళు అడుగుతున్న సీట్లన్నింటిలో కూడా. సో బీజేపీ వాళ్ళు కూడా బాగా కోపంగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే రాకాలోకం గారు ఎవరైతే మోడీ గారు వచ్చినప్పుడు తెలంగాణకి ఆయన భాషని అనువదించిన క్యాండిడేటే రాకాలోకం. ఆయన క్లియర్గా చెప్తుండే ఎక్కడుంది పొత్తు అని చెప్పని అంటున్నాడు. సో వెన్నుపోటు పొడి చేశాడు చంద్రబాబు అని చెప్పని అనేస్తున్నారు. సో ఇంకా ఈ సింక్రనైజేషన్ అయితే కనపడట్లా. సో మరి ఎందుకు పెట్టుకున్నట్టు పొత్తు అని అంటే నాకేమనిపిస్తుందంటే ఈ చంద్రబాబు రేపు ఈ జనసేన పార్టీని బీజేపీని కంప్లీట్గా నేను తప్పితే నేను మళ్ళీ టీడీపీ రివైవ్ కాదు ఆంధ్రాలో అని చెప్పని అనుకొని వీళ్ళతో పొత్తు పెట్టుకొని వీళ్ళని తొక్కాలని చెప్తున్నాడని చెప్పని నాకు అనిపిస్తూ ఉంది. పొత్తు పెట్టుకొని వీళ్ళని గెలవనీయకుండా చేసేస్తే మళ్ళీ మీరు పొత్తులో కూడా మీరు గెలవలేకపోయారు, మీకు అసలు సీనే లేదు ఇక్కడ అని చెప్పని చెప్పేసి ఫైనల్గా మళ్ళీ రీఎమర్జ్ అయిపోదాం ఆపోజిషన్లో, జనసేన పార్టీని కంప్లీట్గా క్లోజ్ చేసేసి అని కుట్ర చేస్తున్నాడని చెప్పని అనుమానం వస్తాం. ఎందుకంటే ఆ పొత్తు ధర్మం ఎక్కడా నాకు కనపడట్లా. మరి బీజేపీ అడిగిన సీట్లు వాళ్ళకి ఇవ్వచ్చుగా, ఇవ్వలేదు కదా. కాబట్టి సో ఇప్పుడు కుప్పంలో కూడా ఓడించాలని చెప్పని మరి జగన్కి ఉంటుంది, ఇప్పుడు బీజేపీకి కూడా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే పొత్తు పెట్టుకుని బీజేపీకి అగ్నెస్ట్గా పనిచేస్తున్నాడు కదా. సో అందుకనే ఇప్పుడు చంద్రబాబు అటు ఇటు తిరగకుండా ఇక కుప్పంలోనే తిరిగేటట్టు జగన్ కంప్లీట్గా ఊపిలో ఇరికిచ్చినట్టుగా కనపడుతోంది. సో మంచి టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం కనపడుతోంది మన వైఎస్ఆర్సీపీ కూడా. సో చంద్రబాబు మరి గెలుస్తాడా, కంప్లీట్గా శ్మశానంలో కలిసిపోతాడా అనేది ఆయన వేసే కుట్రలు బట్టి, అవతల పక్క వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళు చేసే ఎత్తులు ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో కుప్పం విల్ డిసైడ్ చంద్రబాబుస్ ఫేట్ దిస్ టైం.